వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. పిల్లలకు నిద్ర ఎక్కువ, గర్ల్స్ కి చదువు ఎక్కువ, అబ్బాయిలకి ఆటలు ఎక్కువ అని కొందరు అంటూ ఉంటారండి. కానీ మా షెఫ్ స్పెషల్లో చేసే ప్రతి వంటకి రుచి ఎక్కువ అని మాత్రం అందరూ అంటారు. ఎందుకంటే షెఫ్ స్పెషల్లో చేసే ప్రతి వంట కూడా సూపర్ టేస్టీగా, వెరైటీగా, తక్కువ టైంలో చాలా పెద్ద వంటకం చేసుకునే విధంగా మేము పరిచయం చేస్తూ ఉంటాం. కాబట్టి షెఫ్ స్పెషల్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అందుకే ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో మనతో పాటు షెఫ్ మధుసూదన్ గారు ఉన్నారు, మన కోసం మరో సూపర్ రెసిపీని పరిచయం చేయడానికి. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ అవర్ షెఫ్ మధుసూదన్ గారు. హాయ్ మధుసూదన్ గారు. హాయ్, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఏం వంట? ఈ రోజు మనం మలేషియా పోదామండి. మలేషియాకి వెళ్దామా? టికెట్ రేట్ కరెక్ట్ గానే ఉందా? మరి తక్కువ రేట్ కి వచ్చిందా మనకి? తక్కువ రేట్ కి వచ్చేది అనమాట. ఓకే, సో ఏంటి మరి ఆ టేస్టీ జర్నీ? సో మలేషియన్ చికెన్ కర్రీ. ఓ, మలేషియన్ చికెన్ కర్రీ. సో మీరు మలేషియా వరకు టికెట్ పెట్టుకుని చికెన్ కర్రీ తినాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినండి, అది వేరే విషయం. కానీ ఈ రోజు మీరింట్లో తయారు చేసుకునే విధంగా మలేషియన్ చికెన్ కర్రీని మధు గారు మనందరికీ పరిచయం చేయబోతున్నారు. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మలేషియన్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ పేస్ట్, నిమ్మ ఆకులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, నూనె. సో మలేషియన్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేశారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. ఓకే, సో మరి ఫస్ట్ మన పాన్ పెట్టైనా దీనికి. ఓకే, కొంచెం రిఫండ్ ఆయిల్ వేసుకుందాం అండి. మలేషియాలో అని చెప్పేసి అక్కడ వేరే ఆయిల్ ఉండదు, అక్కడ కూడా రిఫండ్ ఆయిల్ ఉంటుంది. చన్నంగా తురుముకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి. అంటే బేసిక్లీ మలేషియన్, చైనీస్ అండ్ జపనీస్ వీళ్ళంతా కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయరు. వీళ్ళంతా కూడా ముక్కలు యూజ్ చేస్తారు అనమాట. వెల్లుల్లిపాయని లేదంటే ఫ్రెష్ ఫ్లేవర్స్ ఇచ్చేది. ఆ పేస్ట్ లో మరి ఏముంటుందో తెలియదు కానీ, అంటే కొంతమందికి పేస్ట్ పడదు, కానీ వెల్లుల్లి ముక్కల్లాగా వేసుకోవడం పర్వాలేదు. సో మనం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. అట్లానే చన్నంగా తురుక్కున్న అల్లం ముక్కలు కూడా ఉన్నాయి, అల్లం ముక్కలు వేసుకుందాం. ఇంత ఫైరీగా తరుక్కోవడం అనేది షెఫ్లకు మాత్రమే సాధ్యం అండి, అది మాత్రం 100% చెప్పగలుగుతా. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ మనం చిన్నగా తరుక్కున్నాం. సో గ్రీన్ చిల్లీ కూడా మనం వేసుకుందాం అండి. ఇప్పుడు వేగిన ఫ్లేవర్స్ అవి కూడా బాగా వస్తుంది. మంచిగా ఫ్లేవర్ జింజర్ అనేది, ఎల్లుల్లిపాయ అనేది బాగా వేగింది కదా. సో ఇప్పుడు మనం చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకుందాం అనమాట. సో ఇది మీ రెస్టారెంట్స్ లో చాలా ఫేమస్. అంటే ఎవరు ఎక్కువ మలేషియన్ చికెన్ కర్రీ కావాలి అని ఆప్ట్ చేస్తారు? మన అంటే ఇక్కడ ఇండియన్స్ కూడా చాలా మంది మలేషియాలో కూడా సెటిల్ అయ్యి ఉన్నారు కదా. సో వాళ్ళు చాలా ఎక్కువగా మలేషియన్ చికెన్ కర్రీ అంటే లైక్ చేస్తారు. ఎందుకంటే అంతగా స్పైసీ ఉండదు, అందులో అరోమా అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే కార్ఫిల్లం అని చెప్పేసి లెమన్ ఒక ఫ్యామిలీ అనమాట. అది లెమన్ ఫ్యామిలీ అంటే మనం కర్రీ లీవ్స్, పుదీనా, కొరియండర్ ఎట్లా యూజ్ చేస్తాము, అక్కడ లెమన్ కార్ఫిల్ లెమన్ అంటారు దాన్ని. సో ఆ లెమన్ లీవ్స్ ఏమొచ్చి ప్రతి ఒక్క కర్రీలో చేస్తారు అనమాట. మనం బేసిక్లీ సౌత్ ఇండియన్స్ కర్రీలో గానీ, చారులో గానీ, పప్పులో గానీ మనం కరివేపాకు ఎలా వేసుకుంటాము, అదే విధంగా నిమ్మకాయ ఆకులు అనేది వాళ్ళు వేసుకుంటారు అనమాట. ఇదనమాట అది. సో కరివేపాకు అనుకుంటున్నా, ఇది కాదా? లేదు. సో ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ కర్రీ అనేది చాలా టెంప్టింగ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ గానీ, ఉడికేటప్పుడు గానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకు మామూలుగా దొరుకుతుందా ఇక్కడ? ఇంగ్లీష్ వెజిటబుల్ తో పాటు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. లేదనుకుంటున్నప్పుడు మనం దబ్బ చెట్టు లీఫ్ గానీ, లేదంటే లెమన్ లీఫ్ గానీ వేసుకోవచ్చు అనమాట. కొంచెం రేర్ గానే అవైలబుల్ అంటే కొన్ని ప్రత్యేకమైన స్టోర్స్ లోనే. వేద్దామండి. తర్వాత సో నెక్స్ట్ మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి. అట్లనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడంలో ఏమవుతుందంటే మనకు ఆ చికెన్ అనేది, చికెన్లో వాటర్ అనేది కొంచెం ఫాస్ట్గా బయటకు వచ్చి కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. కుకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా. చూసారా లెమన్ లీఫ్ మనం వేసాం కదా, కార్ఫిల్ లెమన్ లీఫ్, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో
అంటే ఈ 50% వరకు ఉడికిపోయినట్టేనా ఆల్రెడీ ఒక కలర్ కూడా యాక్చువల్ గా మారిపోయింది కనిపిస్తూనే ఉంది. నెక్స్ట్ మనం చిల్లీ పేస్ట్ ఉందండి, చిల్లీ పేస్ట్ ఇది మనకు బయట దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎట్లా అంటే మన చిల్లీస్ బెంగళూరు చిల్లీ కానీ కాశ్మీరీ చిల్లీ కానీ తీసుకొచ్చి మనం జస్ట్ సోక్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకుంటే చాలు అనమాట. అదే మనకి స్టాక్ ఉండాలనుకుంటే బాయిల్ చేసుకొని కొంచెం వెనిగర్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకుంటే ఒక 1-2 months వరకు కూడా మనకి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కాంటప్పుడు. సో 1 స్పూన్ చిల్లీ పేస్ట్ చేసుకుంటున్నాం. సో ఇది కూడా ఇందులో స్పెషల్ అనమాట. మామూలు చికెన్ కర్రీస్ లో మనం ఇటువంటి పేస్ట్ ఏవి వేయము. సో మలేషియన్ చికెన్ కర్రీ కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. చిల్లీ పేస్ట్ వేసుకున్నాము, వేసుకుని కలుపుకున్న తర్వాత ఏంటి కొంచెం వాటర్ వేసి కుక్ చేద్దామండి. ఓకే, అంటే బాగా సోక్ అయ్యేటట్టుగానే వేసుకోవాలా? ఎస్, ఎందుకంటే ఇంకా మనకు ఫినిషింగ్ లో కొంచెం కోకోనట్ మిల్క్ కూడా వస్తుంది. ముందుగా వేసుకుంటే కోకోనట్ మిల్క్ ఏమవుతుందంటే మనం సాల్ట్ వేసాము, స్పైసెస్ వేసాము, సో విరిగిపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మామూలుగా కొబ్బరి పాలు అనేవి లాస్ట్ లో కూడా ఫినిషింగ్ లో వేసుకోవాలన్నమాట. ఎస్, ఇది కొంచెం మంచిగా కుక్ అయినంత మూత పెట్టాలి మన దీనికి. మూత పెట్టుకుంటే ఫాస్ట్ గా అవుతుంది. మూత పెట్టుకుందాం మనం. ఓకే, సో మూత తీసి చూద్దామా? ఎస్, ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం ఫినిషింగ్ లో కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియాల పొడి. ఎస్, ఎందుకంటే ధనియాల పౌడర్ ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీని థిక్ చేస్తుంది. చేదు అంతగా రాదు, కాకపోతే ఏంటంటే గ్రేవీ అనేది థిక్నెస్ అయిపోద్ది అనమాట. సో చికెన్ పీస్ కి బాయిల్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఫినిషింగ్ లో మనం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్. బయట కొనుక్కున్న కంటే ధనియాలు తెచ్చుకొని మంచిగా వేయించుకొని డ్రైగా వేయించుకొని పౌడర్ చేసుకుంటే మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. సో ధనియా పౌడర్ వేసి మిక్స్ చేస్తాం కదా మనం. ఇప్పుడు ఫైనల్ గా అంటే ఈవెన్ లైక్ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మలేషియన్ చికెన్ కర్రీ. సో ఇప్పుడు ఫినిషింగ్ లో కోకోనట్ పాలు వేసుకుందాం. ఇది మొత్తానికి ఒక గ్రేవీ కర్రీనే. ఎస్, ఇది రైస్ కా లేకపోతే ఇది రైస్ నూడిల్స్ కూడా చాలా నూడిల్స్ రైస్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఈవెన్ లైక్ మీరు థాయ్ లేరనుకోండి, ఈవెన్ లైక్ థాయిలాండ్ థాయ్ చికెన్ కర్రీ విత్ నూడిల్స్ తింటారు. అట్లనే ఆ కాంబినేషన్ లో మలేషియన్ లో ఈ గ్రేవీలో నూడిల్స్ ఫ్రైడ్ రైస్ రైస్ కాంబినేషన్ లో తింటారు అనమాట. సో మీరు థాయిలాండ్ వెళ్ళారా? నేను వెళ్ళాను. నాకు థాయిలాండ్ లో బాగా నచ్చింది టామ్ యామ్ సూప్. సో ఇప్పుడు ఇంకా అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, సో మలేషియన్ చికెన్ కర్రీ ఇస్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. మలేషియన్ చికెన్ కర్రీకి జస్ట్ నేను గ్రీన్ చిల్లీ స్లిట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. సమోసాకి మనకి ఇస్తారు కదా అలా అన్నమాట. దీనికి పెద్ద కారం ఉంటది కానీ భలే ఉంటుంది టేస్ట్. సో లైట్ గా గార్నిష్ చేసుకుందాం. ఎస్, మృదుల గారు మలేషియన్ చికెన్ కర్రీ రెడీ అయింది, టేస్ట్ చెప్పండి. ఓకే, సో మలేషియన్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. సో మలేషియా స్పెషల్. సో మలేషియాలో చాలా స్పెషల్ అయిన చికెన్ కర్రీని ఈ రోజు షెఫ్ స్పెషల్ సెట్ లో మన కోసం మధుసూదన్ గారు తయారు చేసి చూపించారు. కాబట్టి మీరు తయారు చేసుకోవాలి కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మలేషియన్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ పేస్ట్, నిమ్మ ఆకులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, నూనె. మలేషియన్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు నిమ్మ ఆకులు కూడా వేసి బాగా వేయించుకున్నాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి కాసేపు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం ధనియాల పొడి, చివరిగా కొబ్బరి పాలు వేసి కలుపుకొని సరిపడ సమయానికి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మలేషియన్ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. ఓకే,
కొబ్బరి పాలు వేసినందుకు ఎస్ ఆ కమ్మటి ఫ్లేవర్ ఉంది. కొబ్బరితో ఏ వంట చేసుకున్నా కూడా ఒక మంచి ఆ స్వీట్నెస్ తో కూడిన ఆ స్పైసీనెస్ తో కూడుకున్న టేస్ట్ ఉంటుంది కాబట్టి సో కొబ్బరి పాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ ఈవెన్ దెన్ ఒక స్పైసీ కర్రీ ఇది కదా. మీరు చెప్పినట్టు నిజంగా చిల్లీ పేస్ట్ వేసినందుకు ఒక డిఫరెంట్ స్పైస్ అనమాట. మామూలు మన పచ్చిమిర్చి కారం, పొడి కారం కాకుండా ఈ కారం మీద కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే హోమ్ మేడ్ గా మనం తయారు చేసాము, బాయిల్ చేసి ఆ చిల్లీని కొంచెం వెనిగర్ అది వేస్ట్ చేసాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అవన్నీ కూడా యాడ్ అయ్యాయి. సో అందుకే అంటారేమో మలేషియాలో చికెన్ కర్రీ ఇస్ వెరీ ఫేమస్ అని. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సో చాలా చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. ఒకవేళ ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే డోంట్ వరీ, facebook.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ youtube.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో చూసారు కదా ఇవాళ మన షెఫ్ స్పెషల్లో మలేషియన్ చికెన్ కర్రీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బాయ్.